ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం తెలుసుకుంటున్నాం కాకరకాయ ఫ్రై చేసుకున్నాం. దీనికోసం ముందుగా మేము కాకరకాయలు తీసుకున్నామండి. ముందుగా ఈ కాకరకాయలని బాగా కడిగి పక్కన పెట్టుకుందామండి. అలా నీట్గా కడిగి పెట్టుకున్న వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. అవి మ్యాక్సిమం అన్నీ ఇలాంటి షేప్లో కట్ చేసుకోండి. మావి కొన్ని బాగా బండగా ఉండడం వల్ల మేము కొన్ని ఇలా కూడా కట్ చేసాము, ఎందుకంటే కొంచెం బాగా వేగడానికి. అందులోనూ మీరు కొంతమంది వీటి యొక్క పైన తోడు తీసేసి చేస్తారండి. మేము లాస్ట్ 3-4 టైమ్స్ అలా చేస్తే కొంచెం చేదుగా అనిపించింది. మాకు ఇలా ఉంటేనే బెటర్ అనిపించింది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఏది బెటర్ అన్నది మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ తోలు తీసేయాలనుకుంటే కడిగిన తర్వాత చెక్కు తీసేసి ఇలా కట్ చేసుకోండి. ఇలా బాండి పెట్టిన తర్వాత బాండి వేడెక్కిన తర్వాత వేపుడికి సరిపోయినంత నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసేసుకోండి. దాని తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. మళ్ళీ ఇలా పసుపు ఉప్పు అన్ని ముక్కలకి పట్టిన తర్వాత కొంచెం మంట చిన్నదిగా పెట్టుకొని పైన లిడ్ పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఒక 3 నిమిషాలు ఆగిన తర్వాత ఒకసారి ఆ లిడ్ తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. దీనివల్ల అడుగున్న ముక్కలు కొంచెం పైకి కూడా వస్తాయి. ఇలా కొంచెం సేపు మగ్గనివ్వడం వల్ల తర్వాత ఈజీగా ఫ్రై అవుతాయండి. ఇలా కలుపుకొని ఇంకా లిడ్ తీసేసి కాసేపు ఇలానే వేగనివ్వండి. ఏ ముక్క కింద అడుగున అంటిపోకుండా మాడిపోకుండా చూసుకొని ఎప్పటికప్పుడు తిప్పుకుంటూనే ఉండండి. ఇలా పెద్ద మంటలో వీటిని వేపుతూ ఉన్నప్పుడే దీనికి కావాల్సిన మనం కారాన్ని కూడా ప్రిపేర్ చేసుకుందామండి. ఈ కారంలోకి ముందుగా మనం ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాము. దీంట్లో మేము కల్లుప్పు యూజ్ చేసామండి. దాని తర్వాత గొడ్డు కారం వేస్తున్నాం. ఇది ఒక 2-3 టేబుల్ స్పూన్స్ యూజ్ చేసామండి. దాని తర్వాత ఒక 3 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం జీలకర్ర. దీన్ని ఇలా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పావుగంట వేయించిన తర్వాత ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే దాన్ని వేరే దాంట్లోకి మార్చుకోండి. ఇప్పుడు కొంచెం చిన్నగా మంట పెట్టుకొని తిరుమతి గింజలు వేసుకోండి. తిరుమతి గింజలు వేగిన తర్వాత కరివేపాకును వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న కారాన్ని కూడా వేసేసుకోండి. కారం కూడా అన్ని ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన హెల్త్కి చాలా మంచిదైన కాకరకాయ ఫ్రై రెడీ. కాకరకాయ కూర కూడా మంచిదండి, బట్ అలా అందరూ తినలేరు కాబట్టి మనం కాకరకాయ ఫ్రై చేసుకున్నాం. దీన్ని పప్పులోకి కానీ లేకపోతే పప్పుచారులోకి కానీ నంచుకుంటూ ఉంటుంది. చెప్పక్కర్లేదు అనుకోండి ఇంకా మీకు దాని గురించి. ఈ వంటకాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలపండి. ఓకే అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.